ఏపీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాల ర్యాంకుల్ని ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 14 సూచికల ఆధారంగా ర్యాంకుల్ని కేటాయించినట్టు తెలిపింది ఏపీ సర్కార్. స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. లక్ష్యాలు పెట్టుకోవడమే కాకుండా వాటిని ఖచ్చితంగా చేరుకునేలా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. ఏపీలో పరిశుభ్రత పెంచేందుకు అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అమలు చేస్తున్న కార్యాచరణపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తోందని తెలిపారు. మన మూలాలు మన బలాలు తెలుసుకునేలా ఏపీలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలనే దానిపై దృష్టి పెట్టాలన్నారు. ఏపీలో పర్యావరణాన్ని నెట్ జీరోకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు. సంపూర్ణ స్వచ్ఛత వైపు అడుగులు వేయడం, పారిశుధ్యానికి ప్రాధాన్యత, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం కేంద్ర నిర్దేశించే లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు చేపట్టిన కార్యక్రమాలపై 14 సూచీల ఆధారంగా జిల్లాలకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఎన్టీఆర్ జిల్లా 129 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అనకాపల్లి జిల్లాకు 12వ స్థానం దక్కింది.